స్వామి, చెప్పు దేవి. ఇంతవరకు మీ దగ్గర నేను ఏమీ అడగలేదు. మీరు ఆజ్ఞాపిస్తే నేను అడుగుతాను. తప్పకుండా అడుగు. నువ్వు అడిగితే కాదని అనను. నీ కోరిక ఏదైనా నేను నెరవేరుస్తాను. వరమా? నేను తప్పకుండా ఇస్తాను దేవి. ప్రియురాలా, వరం ఇస్తున్నాను. నీ కోరిక నెరవేరనివ్వు. మీరు నాకిచ్చిన మాటని ఇప్పుడు నెరవేర్చండి. నేను బయలుదేరుతున్నాను. దీని ఫలితమేంటో కాలమే చెప్తుంది. నారాయణ నారాయణ, మీ ముగ్గురు కలిసి బయలుదేరారా? వెళ్ళండి, కానీ ఈ వేషంలోనా? ఈ విషయాలన్నీ నారదుడు లీలలే కదా. నారాయణ నారాయణ, నారద లీలలో మంచో చెడో, కాని చివరికి మంచే జరగాలి. ఇక్కడ మా పనులన్నీ నాశనం అయిపోయాయి కదా. అందుకు కారణం మీరే కదా భగవాన్. ఆ అమ్మాయిని సృష్టించినందువల్ల తండ్రి కావలసిన పరిస్థితి వచ్చింది. పర్వాలేదు, దీనివల్ల ముగ్గురు దేవులు మునుపట్ల మారిపోతారు. ఓం తత్సత్. ఓం తత్సత్. రండి మునీశ్వర్లారా. తల్లి, ఆకలితో తప్పిస్తున్నాం. తప్పకుండా లోపలికి దయచేయండి. రండి. ప్రసాదం స్వీకరించండి మునీశ్వర్లారా. ఏమైంది? ఎందుకు భోజనం తినటం లేదు? నేనేమైనా తప్పు చేశానా? నాకు ఆశ్చర్యంగా ఉంది మాత. మా సేవల్ని మీరు పూర్తిగా చేయకపోతే ఓం తత్సత్. అవును, మా సేవల్ని పూర్తి చేయాలి. ఓం తత్సత్. వెళదాం. ఓం తత్సత్. ఆగండి. ఆకులో అన్నం పెట్టినాక తినకుండా వెళ్ళడం తప్పే కదా. నా దగ్గర చెప్పండి మునీశ్వర్లారా, మీకేం కావాలి? మాత, మీరు మాటిస్తారా? ఓం తత్సత్. అనుష మాట ఒక బ్రహ్మ మాట. బ్రహ్మవాక. ఓం తత్సత్. మీరు చెప్పండి. తల్లి, నేను ఈ భూమికే పూజారిని. నువ్వు వస్త్రాలు ధరించకుండా మాకు భోజనం పెట్టాలి. వస్త్రాలు లేకుండానే మాకు సేవలు చేయాలి. ఇప్పుడే నీ ఫలితం లభిస్తుంది. ఓం తత్సత్. ఓం తత్సత్. వస్త్రాలు లేకుండానా? మీరు దేవుడి పూజార్లు కాదు, కామానికి తగ్గ పూజార్లు. ఓం తత్సత్. నువ్వు మమ్మల్ని అవమానపరుస్తున్నావు మాత. మహాసతికి మాట ఒకటే. కుదరకపోతే కుదరదని చెప్పండి. ఓం తత్సత్. ఓ భగవంతుడా, నాకు కరుణ చూపించండి. ఏం ఆలోచిస్తున్నారమ్మా? అమ్మనా? సరే మునీశ్వర్లారా, మీ కోరికను నేను నెరవేరుస్తాను. ఓ బ్రహ్మ, ఓ విష్ణు, ఓ మహేశ్వర, నేను నా భర్తకి బదులుగా కలలో కూడా ఇంకో పురుషుణ్ణి తలుచుకోలేదు. ఈ ముగ్గురు మునీశ్వర్ని బాలరూపాన్ని కలిగించు. ఓం పతి పరమేశ్వరాయ నమః. ఏంటి మునీశ్వర్లారా, మీ కోరిక నెరవేరిందా? ఇప్పుడు బాలుల్లాగా ఉన్నారు. బాలుల్లాగే ఉండండి. ఆయన వచ్చేసారా? లేదు. వచ్చేసారా? లేదు. నారాయణ నారాయణ. నారదా, భగవాన్ ఎక్కడున్నారా? భగవానా? భగవాన్ అన్ని చోట్ల ఉన్నారు. వేళాకాలం వద్దు. మీకు తెలిస్తే మీరు చెప్పండి. వాళ్ళని మీ ముగ్గురు ఎక్కడికైతే పంపించారో అక్కడ క్షేమంగానే ఇంత ఉన్నారు. సమయం అయిపోయింది. వాళ్ళక్కడ ఏం చేస్తున్నారు? తల్లి ఒడిలో ఆటలాడుకుంటూ ఉన్నారు. అమ్మ ఒడిలోనా? నారదుల వారు నిజమే చెప్తున్నారు. మహాసతి అనుష్య ముగ్గురిని పిల్లలుగా మార్చేసింది. బాలులాగనా? ఇప్పుడు ఏమవుతుంది మునివరయ్యా? ఏమవుతుంది? నవ్వుకుంటూ ఆడుకుంటూ బాలగోపాలులు పెద్దవాళ్ళవుతారు. పెద్దవాళ్ళవటానికి చాలా సంవత్సరాలు అవుతుందిగా. అది కూడా నిజమే.
ఇప్పుడు వాళ్ళకి 1-2 సంవత్సరాలుంటాయి. వాళ్ళ కోసం మీరు 15-20 సంవత్సరాలు వేచి ఉండాల్సిందే. 20 సంవత్సరాలా? అవును, మీరు ఒక పని చేయండి. కాషాయ దుస్తులు ధరించి విభూది రాసుకుని ఒంటికాలుతో తపస్సు చేయండి. కాదు, ఒకవేళ తన తల్లిదండ్రులు వాళ్ళకి పెళ్లిళ్ళు చేసేస్తే? ఏమంటున్నారు? మునీశ్వర, జరిగింది జరిగిపోయింది. దీనికి పరిష్కారం ఏంటో చెప్పండి. దేవాదిదేవా, ఇందుకు ఒకే ఒక్క మార్గం ఉంది. 3 దేవీలు మహాసతి అనూషయ దగ్గరికి వెళ్ళి మా భర్తల్ని మాకు తిరిగిచ్చేయమని వేడుకోవాలి. మీరు చెప్పేది నిజమే మునీశ్వరుడా, కానీ అక్కడికి వెళ్లేందుకు మాకు ఇబ్బందిగా ఉంది. ఒకవేళ ఆమె మాకు శాపం పెడితే? అత్తగారు కోడలికి శాపం ఎలా పెడతారు? రండి నాతో పాటు, మీకు ఆశీర్వాదం దక్కుతుంది. అంతేకాకుండా ఓ పెద్ద జాతర కూడా ఉంది. మీ 3 వెళ్ళి మీ అత్తగారిని కలవండి. వెళ్ళండి వెళ్ళండి, నేను మీతోనే ఉన్నాను కదా. వెళ్ళండి వెళ్ళండి. రండి సహోదరులారా, రండి. మేము మీ 3 కుమారుల భార్యలం. అవును, 1, 2, 3. కోడల్లారా, మీ అత్తయ్య కాళ్ళని తాకి ఆశీర్వాదం తీసుకోండి. వెళ్ళండి. అరే వెళ్ళండి. అగంట సౌభాగ్యవతి భవ. అరే, ఇంత చిన్న చిన్న పిల్లలు, మీ ఆటలు మీకు ఎలాంటి ఇబ్బంది కలగలేదుగా? ఈ పిల్లలు, ఈ 3 ఉన్నారు కదా, వాళ్ళు. కాస్త ఆగండి. దేవి, చెప్పండి స్వామి. వీళ్ళు నా కోడళ్ళు. కోడల్లారా, ఈయన మీ మావయ్య గారు. ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. సిగ్గుపడొద్దు, నీకన్నా పెద్దవాళ్లే, ఆశీర్వాదం తీసుకోండి. సుఖ సంతోషాలతో ఉండండి. కానీ గౌరవంగా ఉండాలి. అద్భుతం మహాసతి, అద్భుతం. ఈ 3 దేవీలకు ఇదొక చక్కటి గుణపాఠం. గురుదేవా, 1 అడుగులో భర్త, 5 అడుగుల్లో భార్యనా? మగవాళ్ళు ఎదగడానికి ఎక్కువ సమయం పట్టదు, త్వరలోనే ఎదుగుతారు. ఈ 3 పిల్లలు పెరిగేలోపు వీళ్ళు ముసలవాళ్ళైపోతేనా? ఈ 3 సంగతి ఏంటంటే వీళ్ళకి కాలం గడిచేదే తెలియదు. తల్లి, కరుణ చూపించండి. నా భర్తని పంపించండి. తీసుకెళ్ళండి. నేనెప్పుడు వద్దని చెప్పాను? కానీ ఒకటి, మీ భర్తల్ని మాత్రమే మీరు తీసుకెళ్ళండి. ఇందులో ఏ బిడ్డ ఎవరిదని ఎలా నేను కూడా తెలుస్తుంది? సందేహంలోనే ఉన్నాను. సృష్టించిన వారు ఎవరు? నా భర్త ఎవరు? ఇందులో ఎవరై ఉంటారు? 3 ఒకేలా ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మాకు ఈ వేదన నుంచి విముక్తి కలిగించండి. మా లోకంలో మమ్మల్ని వెకతాళి చేస్తారు. మా 3 భర్తకి కొత్త రూపాన్ని కలిగించి మాకు ఇచ్చేయండి. అది సరే, ఎవరన్నా వాళ్ళ సొంత పిల్లల్ని ఇంకొకరి దగ్గర ఇస్తారా? కోడల్లాగా వస్తే ఇక్కడే ఉండండి. దేవి, ప్రపంచం యొక్క నీతి పెళ్లి అయిన తర్వాత వాళ్ళు వాళ్ళ భార్యకే సొంతం.
నన్ను చూడండి, నేను నా భార్యకి సొంతమైపోయాను. ఏం ఆలోచిస్తున్నావు దేవి? వాళ్ళ భర్తల్ని వాళ్ళకి ఇచ్చేయి. ఇది నా భర్త ఆజ్ఞ. కానీ నా మనసులో తల్లి తత్వం వచ్చేసింది. తల్లి అనే ప్రేమ కలిగింది. ఈరోజు వీళ్ళని త్యాగం చేయవలసిన అవసరం వచ్చేసింది. ఈరోజు నా బిడ్డలు నా దగ్గర నుంచి దూరం అయిపోతారు. వీళ్ళు లేకుండా నేను ఏం చేస్తాను స్వామి? ఏం చేస్తాను? సతి, అంతా ఆ భగవంతుని లీల. అవును మునీశ్వర, ఇది దేవుడి కోరిక. రా నర్మదా. ఓం తక్షత్. ఓం పతి పరమేశ్వరాయ నమః. ఓం పతి పరమేశ్వరాయ నమః. ఓం పతి పరమేశ్వరాయ నమః. భగవంతుల్లారా, మీ వల్ల మా ఇల్లు పుణ్యంతో నిండిపోయింది. నాకు బిడ్డలుగా ఉన్నారు. మా జీవితం పుణ్యం చేసుకుంది మహాప్రభు. చాలా కృతజ్ఞతలు. మహాశక్తి, మీరు కొంతసేపు మాకు తల్లిలా ప్రవర్తించారు. మీరు చూపించిన ప్రేమని బంధాన్ని ఈ జన్మలో మర్చిపోం. మిమ్మల్ని వదిలి ఇంకెక్కడికి వెళ్ళాం. ఇలాంటి ఒక గొప్ప తల్లికి పిల్లలమని చెప్పుకోవడానికి మాకు చాలా గర్వంగా ఉంది. మేము ముగ్గురం ఒకటగి దత్తాత్రేయుడు రూపంలో ఎప్పుడు మీకు సేవలు చేస్తూనే ఉంటాం. ప్రణామాలు పితృవర్య. గురుదేవ్ దత్తాత్రేయుడికి జై! గురుదేవ్ దత్తాత్రేయుడికి జై! గురుదేవ్ దత్తాత్రేయుడికి జై! అనుష్య మాతకు జై! गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे